ఈరోజు కేంద్రంలో కేబినెట్ భేటీ కాబోతోంది. సరే, కేంద్రంలో కేబినెట్ భేటీ అయితే మనకేంటి అని అనిపించవచ్చు. కేంద్ర కేబినెట్లో అనేక అంశాలతో పాటు బడ్జెట్ కూడా చర్చించబోతున్నారు. సో బడ్జెట్ పై చాలా కీలకమైన చర్చ జరుగుతుంది ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో. అయితే కేంద్ర బడ్జెట్ కి కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైపోయింది. ఒక 4 రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. సో ఎవరెవరికి ఎటువంటి తాయిలాలు ఇస్తారు, ఏం జరుగుతుంది, మన కేంద్ర ఏ రాష్ట్రాలకు ఎలా వస్తాయి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో ఎటువంటి ఎలకేషన్స్ వస్తాయి అని గంపెడ ఆశలతో ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా సర్వనాశనం చేసేసింది. పుట్టిన చోటల్లా అప్పులు తీసుకొచ్చేసింది. 2 3 అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వైట్ పేపర్ బయటకు వస్తుంటే, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న అంశాలు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఈ రాష్ట్రంలో ఈ అప్పులేంటి, ఈ లోకం ఏంటి, అసలు వైట్ పేపర్లో శ్వేతపత్రాల్లో రిలీజ్ అవుతున్న అంశాలు చూసి ఎవరికి వాళ్ళు నిశ్చేష్టులు అయిపోయి ఉంటున్నారు. ఇంత కరప్షన్ జరిగిందా, ఇంత విధ్వంసం జరిగిందా, ఇంత వ్యవస్థల ధ్వంసం జరిగిందా, అసలు ఏ ప్లాన్ వేసినా ఏ స్కీమ్ వేసినా మనకెలా లబ్ధి జరగాలి అనే తతంగం కిందే జరిగిందా అన్న అంశాలన్నీ కూడా శ్వేతపత్రంలోని అంశాలు బయటపడుతుంటే చూస్తుంటే మైండ్ బ్లో అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సామాన్యంగా ఆయనకి సంక్షోభంలో కూడా ఆయన ఏ స్థాయిలో బయటపడతారు అనే విషయాల్ని అందరూ కూడా ఆయనకి చాలా పెట్టింది పేరు అన్నమాట. సంక్షోభంలో కూడా ఆయన అవకాశాలు వెతుక్కుంటారు, దాన్ని చక్కగా మలుచుకుని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారనే ఒక 20 ట్రాక్ రికార్డ్ ఆయనకున్న నేపథ్యంలో నిన్న మొన్న జరిగినటువంటి ఢిల్లీ టూర్ పైనే అందరి చూపు ఉంది. సో మరి ఆయన రీబిల్డ్ ఏపీ అనే నినాదంతో వెళ్తున్నారు కాబట్టి మరి కేంద్రంలో ఉన్న పెద్దల్ని కలిసి ఏం చెప్పారు, మరి బడ్జెట్ వస్తోంది, నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏమైనా ఎలకేషన్స్ చేయబోతున్నారా, చేస్తున్నారా అన్నప్పుడు ఆయన టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అలాగే అక్కడ కూడా ఎంపీలకి మంత్రులతో భేటీ అయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈసారి ప్రత్యేకంగా అంటే మనకి ఎక్స్క్లూజివ్గా స్టేట్కి విడిగా నిధులు ఇవ్వడం, కేటాయింపులు జరగడం అనేది జరగదు, అన్ని రాష్ట్రాలతో పాటే ఉంటుంది. కానీ బడ్జెట్లో మాత్రం ప్రత్యేకంగా ఎలకేషన్స్ ప్రాజెక్ట్ విషయాల్లో కానీ ఏదైనా స్టేట్కి సంబంధించి ప్రత్యేకమైన ఎలకేషన్స్ ఉండే అవకాశం ఉందనేటువంటి శుభవార్తని మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి చెప్పారు. అలాగే ఒక సమన్వయ కమిటీ వేసుకుని ఆయా శాఖలకి సంబంధించి ఏమన్నా సరే మనం తెచ్చుకోగలిగేవి, సాధించగలిగేవి ఉంటే గుర్తించండి అని చెప్పారు. దానికి ప్రధాన కారణం 2014-19 సమయంలో కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇదే పద్ధతిని, ఇదే స్టైల్ని ఫాలో అయ్యారు. ఆయన 2014-2019 మధ్య అప్పుడు కూడా ఇలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో వారు పొత్తులో ఉండడంలో భాగంగా భారీగా నిధులు రాబట్టారు. 25,000 కిలోమీటర్ల కాంక్రీట్ రోడ్స్ ని గ్రామ స్థాయిలో తీసుకురాగలిగారు. టిట్కో ఇళ్లు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ లాంటివి సాధించారు. మరి ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళదాము. సో మన కష్టం కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి ఆయా శాఖల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా గుర్తిస్తే ప్రతి 15 రోజులకు ఒకసారైనా సరే రాష్ట్ర నిర్మాణం, పునర్నిర్మాణమే లక్ష్యంగా నేను వెళ్ళి అడుగుతాను. బట్ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో బడ్జెట్లో మనకి స్పెషల్గా వచ్చే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో సో ఒక్కసారిగా మళ్ళీ అందరి చూపు బడ్జెట్ పై పడింది. 4 రోజుల్లో నిర్మలా సీతారామన్ గారు పెట్టబోయేటువంటి బడ్జెట్ లో ఏపీకి ఎటువంటి ఎలకేషన్స్ వస్తాయి అని ఎందుకు ఇంత పదే స్ట్రెస్ చేయాల్సి వస్తోందంటే, కేవలం 5 వారాల గ్యాప్ లో ఏపీ సీఎం చంద్రబాబు గారు 2 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఒకసారి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జరిగినటువంటి అద్భుతమైన పరిణామాలు, 1000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం, ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం, ప్రత్యేకించి బీపీసీఎల్ లాంటి 75,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఏదైతే బీపీసీఎల్ రిఫైనరీ ఉందో వాళ్ళు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాతే ఇక్కడ జరిగినటువంటి పెద్ద పరిణామం ఆంధ్రప్రదేశ్లో. కేవలం 5 వారాల గ్యాప్ లో 1 రోజుల తర్వాత ఆల్మోస్ట్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద మూవ్ అది. మరి ఒక పర్యటనకే బీపీసీఎల్ వచ్చింది. మరి రెండో పర్యటనలో బడ్జెట్ లో ఎటువంటి సంచలనాలు ఉండబోతున్నాయి, మరి ఈసారి అది గేమ్ చేంజర్ టూర్ గా ఉండబోతోందా? ఎందుకంటే 4 రోజుల తర్వాత దీని రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి మరి ఆశించినటువంటి ఫలితాలు
ఏదైతే మరి కేంద్ర పెద్దల్ని కలిసి వచ్చారో అవన్నీ లభించాయా? కేంద్ర పెద్దలు ఏమన్నారు? ఈ జరుగుతున్న పరిణామాలన్నిటిపై అన్ని చర్చిద్దాం మనం. సో చంద్రబాబు గారి ఢిల్లీ హస్తిన టూర్ ముగిసింది. ఓవైపు బీహార్ జేడీయూ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది వారి రాష్ట్రానికి సంబంధించి పెద్ద ప్యాకేజ్ విషయంలో, అలొకేషన్స్ విషయంలో. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి పర్యటన ఎలా సాగింది, ఎలా ముగిసింది, అక్కడి నుంచి వచ్చిన అంశాలేంటి, అందరూ ఆసక్తిగా గమనిస్తున్న నేపథ్యంలో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి నీలేపాలెం విజయ్ కుమార్ గారు, బీజేపీ నుంచి జయప్రకాష్ గారు, కాంగ్రెస్ నుంచి వింత సంజీవ్ రెడ్డి గారు, అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ. అందరికీ స్వాగతం అండి. నీలేపాలెం విజయ్ కుమార్ గారు, మీతో ప్రారంభిస్తాను. టూర్ ఎలా సాగింది? ఫస్ట్ ఎలా సాగింది, ఎలా ముగిసింది, మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 4 రోజుల్లో బడ్జెట్ అని వినిపిస్తోంది. అమ్మా, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణమైన 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత మన యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఒక 4 రోజుల్లో చంద్రబాబు చేస్తారు, చూ మంత్రకాళి అనగానే మొత్తం వచ్చేస్తుంది అనే ఇది కాకుండా మనం స్టెప్ బై స్టెప్లో ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా రావాలి. ఎందుకంటే డబ్బులు అనేది చెట్ల కాయు అని పాత సామె చెప్పినట్టు, డబ్బులు అనేది ఏ గవర్నమెంట్ కూడా, అది మన దాన్ని మోడీ కాకపోయినా ఇంకో మన యొక్క సొంత అక్కడ ఉన్నా కూడా మనం ఎప్పుడు దాన్ని ఏమంటారు, మూటల్లో ఇదో చంద్రబాబు ఈ 1,00,000 ఓట్లు తీసుకుపో అని చెప్పి క్యాష్ ఇవ్వరు. సో ఎనీథింగ్ హ్యాస్ టు కమ్ వయా స్కీమ్స్, ప్రాజెక్ట్స్ ఇది రావాలి. సో చంద్రబాబు గారు ముందున్న ప్రధానంగా ఏంటంటే స్టేట్ ఓన్ ఇన్కమ్ని కనీసం 4,000 కోట్లు ప్రతి మంత్కి పెంచుకోవాలి. మనం 5 ఏళ్లలో కనీసం 1,000 కోట్లు కూడా అతను పెంచలేకపోయాడు. 7,500 కోట్లు ఉంది. అది కరెక్ట్గా మన పెన్షన్లు, జీతాలు, వడ్డీలు ఈ 3టికి సరిపోతుంది. సో మిగతా ఎక్స్ట్రా ఏం కావాలి, కనీసం 4,000 కోట్ల రూపాయలు మినిమం పెంచితేనే మనం ఒక రకంగా ముందు పోవాలి. సో ఈ 4,000 కోట్ల రూపాయలు మనం పెంచాలి అంటే కొత్త పెట్టుబడులు రావాలి, కొత్త ఏమంటారు క్యాష్ రావాలి. క్యాష్ గవర్నమెంట్ నుంచి రాదు, క్యాష్ ఎప్పుడు ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తుంది, లేకపోతే గవర్నమెంట్ పెట్టే దాని ప్రాజెక్టుల నుంచి వస్తుంది. ఆ నిధుల ద్వారా వచ్చే పన్నులు బేసిక్గా ది ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్కి జిఎస్టీ ద్వారానో ఇంకేదోనో ఇది పన్నులు రావాలి. ఆ యొక్క పన్నులే మనకు ఫైనల్గా నిధులు అవుతాయి. సో కొత్త పెట్టుబడులు అంటే మెయిన్గా ఏమంటే కొత్త రోడ్లు, కొత్త హైవేలు, దాని ఇంటర్నల్ రింగ్ రోడ్లు, నౌకాశ్రయాలు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇప్పుడు ఈ బీపీసీఎల్ లాంటి కంపెనీలు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఇవన్నీ వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అమరావతి. సో అమరావతిలో దాదాపు 48 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అవన్నీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశామనుకోండి, మీకు ఎంత ఇసుక, ఎంత స్టీలు, ఎంత సిమెంటు, బేసిక్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఎకానమీ బాగా పోతుందా లేదా అనడానికి మెయిన్ ఇండికేటర్ స్టీలు, సిమెంట్. ఈ స్టీలు, సిమెంట్ 2 బ్రహ్మాండంగా పోతున్నాయి అనుకోండి, ఎకానమీ చాలా బాగా పోతుంది. ఎందుకంటే ఎకానమీలో ఒకసారి స్టీలు, సిమెంట్ యొక్క వినియోగం పెరిగిందంటే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే దానికి మ్యాన్ పవర్ కావాలి, వాళ్ళకందరూ డబ్బులు ఇవ్వాలి. ఆ ఇచ్చిన డబ్బులంతా మళ్ళీ ఆర్థిక రంగంలోకి వస్తాయి. ఇది ఒక కనిపించని ఒక సైకిల్ మాట. సో ₹1 కనుక ఆర్థిక రంగంలోకి వచ్చిందంటే, ₹1 ఎక్కడైనా బయట నుంచి నువ్వే నీ యొక్క పర్సులో నుంచి ₹1 కనుక బయట పెట్టావంటే ఏదో ఒకటి కొంటావు. ఆ కొన్నవాడు ఇంకోటి కొంటాడు. సో ఇప్పుడు నువ్వు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పోయి, చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినారు అమరావతిలో, వాడు ఏం చేయాలి, మళ్ళీ వాడు మార్నింగ్ రైస్, ఈ గోధుమలో ఏదో కొనుక్కోవాలి, వాడు ఎక్కడి నుంచి కొనాలి, ఇట్లా ₹1 అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఎన్ని రూపాయలు వస్తాయో అన్నిసార్లు రూపాయలు తిరుగుతుంటే ప్రతిసారి గవర్నమెంట్కి పన్ను వస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ పన్ను లేకుండా ఎప్పుడు ఏం చేయలేదు. సో వీళ్ళందరికీ పెట్రోల్ కావాలి, సో పెట్రోల్ మీద పన్ను వస్తుంది. సో ఇట్లా రకరకాలుగా గవర్నమెంట్కి రూపాయి వస్తుంటేనే 3,000 కోట్లు, 4,000 కోట్లు ఎంత వస్తుంది. సో ఇవన్నీ కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. కేంద్ర ప్రభుత్వం సహాయం ఎందుకు కావాలంటే, హైవేలు నిర్మించాలంటే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఈ ఇంటర్నల్ రింగ్ రోడ్లు, ఇందాక నేను చెప్పిన ఈ రోడ్లన్నీ ఇవ్వాలి. ఈ రోడ్లన్నీ కావాలంటే వాళ్ళు దాన్ని ఎవరికో కాంట్రాక్టులు ఇస్తారు. ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు డబ్బులు పెడతారు. ఆ యొక్క డబ్బులు పెట్టంగానే ఇంకా రోడ్లు వస్తాయి. ఈ రోడ్లు కావాలంటే మళ్ళీ మ్యాన్ పవర్ కావాలి, మళ్ళీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఇవంతా వస్తాయి. అదేవిధంగా కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు. సో ఇవన్నీ. ఇంకోటి వచ్చి కొత్త పోర్ట్లు, న్యూ పోర్ట్స్, లేకపోతే ఎగ్జిస్టింగ్ పోర్ట్స్కి సహాయం. సో ఏదైనా బేసిక్లీ ఇంకోటి వచ్చి దాని బీపీసీఎల్ 60,000 కోట్ల రూపాయలు, కనీసం 50,000 కోట్ల రూపాయలు 3-4 సంవత్సరాల్లో లెక్క అంటే ఎవ్రీ ఇయర్ 20,000 crores ఆంధ్రాలోకి ఎక్స్ట్రా వస్తుంది. సింపుల్గా బీపీసీఎల్ ఎందుకు మొత్తుకున్నామంటే 20,000 కోట్ల రూపాయలు అంటే ఎవ్రీ మంత్ కనీసం 2-3 కోట్ల రూపాయలు ఆంధ్ర లోపలికి పెట్టుబడి వస్తుంది. ఆ 2-3 కోట్ల రూపాయలు కనీసం 5 సార్లు కనుక నేను ఇందాక చెప్పినట్టు తిరిగిందంటే దాదాపు
10,000 కోట్లు 15% మినిమం ట్యాక్స్ వేసుకున్నా కూడా 18,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ప్రతి నెల వస్తూనే ఉంటుంది. ఐ మీన్ ఇది. సో ఈ టైప్ లో గవర్నమెంట్ డబ్బులు, అంతేగాని గవర్నమెంట్ ఇప్పుడు పర్టికులర్ గా మీరు అడిగారా, రిక్వెస్ట్ చేశారా? ఈ టూర్ ఎంత ప్రొడక్టివిటీ పర్సంటేజ్ అంటే చెప్తారు? ఆల్రెడీ గడ్కరీతో కలిసినప్పుడే ఇప్పుడు బడ్జెట్ అనేది ఇవాళ అర్జెంట్ గా ఇప్పుడు నిన్న చంద్రబాబు పోగానే ఏమి జరగదు, ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకంటే గడ్కరీతో మనం దాదాపు ఒక 2 hours పాటు వాళ్ళ దాని డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి కూర్చున్నప్పుడే ఇందాక నేను చెప్పిన రోడ్లు ఇస్తాయి, ఎక్కడెక్కడ ఇస్తాయి, ఎంతెంత ఖర్చు అవుతాయి, ఏమున్నాయి, దానికి ఆయన శాంక్షనింగ్ ఇవ్వడము, ఇవంతా అప్పుడు బడ్జెట్లోకి పోవడము. సో ఇవంతా దాని లెగ్ వర్క్ అంతా జరిగిపోయింది. సో బేసిక్గా నిన్నేమంటే ఒక స్టాంపు పడ్డాం, ఒక పాయింట్. రెండోది ఫైనాన్స్ మినిస్టర్ చేతిలో ఉన్నది FRBM. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకున్నాడు అన్నాం, ఏమని అప్పులు మనం కూడా తీసుకుపోతున్నాం. ఇప్పుడు ప్రతిరోజు అప్పులు తినగానే పేరు నిన్న నేను ఇంకోటి వచ్చి మీరు అప్పులు తెస్తాను. ఇడియట్స్, బుద్ధి ఇడియట్స్ అంటే మళ్ళీ ఏమనుకుంటున్నారు, బుద్ధి లేని వాళ్ళు. సో బుద్ధి లేని వాళ్ళు ఏమంటే అప్పులు తీసుకోవద్దనే పట్ల, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత లిమిట్ పెట్టిందో ఆ లిమిట్ కంటే మీరు 30-40 ఇంతలు ఎక్కువ తీసుకున్నారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా కార్పొరేషన్ ద్వారా దొంగ అప్పులు తీసుకున్నారు. ఈ దొంగ అప్పులు ఈ రోజు మనకు ఉండేది అప్పులు. సో RBI ద్వారా తీసుకున్న అప్పులు అంతే ఎవరికి. సో ఆ లిమిట్ దాటకుండా తీసుకుంటే ఎవరు కాదన్నారు. FRBM లిమిట్ ఈసారి నాకు గుర్తుండి మొదటి 6 నెలలకు 47,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, సెప్టెంబర్ దాకా. దాంట్లో ఆయన ఆల్రెడీ 22,000తో తీసుకున్నారు. సో మనం జూన్ నుంచి 25,000 కోట్ల రూపాయలు తీసుకోగల సౌలభ్యం ఉంది మనకు. నెక్స్ట్ 6 నెలలు వాళ్ళు ఎంత ఇస్తారు? సడలింపులకి సంబంధించా FRBM లిమిట్ ఇంత అప్పులు మనం తీసుకోవచ్చు అని చెప్పారు ఈసారి. సో ఫస్ట్ 6 months 47,000 crores చెప్పారు. నెక్స్ట్ 6 months ఎంత ఇస్తారు? ఈ లోపల తీసుకుంటే ఎవ్వరు కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటే దీన్ని దాటిపోయి 100% తీసుకున్నారు అనమాట. ఆయనకి 45,000 crores ఇచ్చారు అనుకోండి, ఆయన 75,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. వాళ్ళని ఏమి లజ్ చేసి నాకు కావాలని చెప్పి ప్రతిసారి పోయి కూర్చొని. సో ఇట్లా FRBM లిమిట్ ఏమన్నా ఈ ఒక 2 years ఏమన్నా కొద్దిగా పెంచగలరా అనేది ఒక ఇట్లా రకరకాలుగా. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బీహార్లోని JDU ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది. మాకు 30,000 కోట్ల ప్యాకేజ్ కావాలి, బడ్జెట్లో అలొకేట్ చేయండి, 1,00,000 కోట్ల స్పెషల్ ప్యాకేజ్, 7 విమానాశ్రయాలు ఇవ్వండి, 4 మెట్రోలు ఇవ్వండి, ఇట్లాంటి ఒక లిస్ట్ ఇచ్చింది. అంటే ఒకప్పుడు బైఫర్కేషన్ అవగానే మనకు అన్ని ఆశలు ఉండేవి. మన స్టేట్ కూడా ఏమంటారు, ఇప్పటి హైదరాబాద్ మరి బాగా పెరిగిపోయింది, తప్పేం లేదు దాంట్లో. కాకపోతే ఒక్క రోజులో ఏది రాదు. సో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మధ్యలో గ్యాప్ వచ్చి తీసేస్తే మనం ఏదో కొంత 14-19 మధ్య సాధించాం. ఆ తర్వాత మనం అసలు పరిశ్రమ గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ పట్టించుకోవాలి. సో ఒక రోజు రాదు. ఇంకా స్పెషల్ స్టేటస్ అంటారా, అది దాన్ని రుబ్బి చేసేసాం మనం ఇంకా. సో ఇప్పుడు మన అర్జెంటుగా మళ్ళీ వాళ్ళు ఏదో అడిగారు అని చెప్పి ఇప్పుడు దాన్ని కొన్ని రోజులు స్ట్రైట్గా ఏమంటారు మొహమాటం లేకుండా చెప్తున్నాను, కొన్ని రోజులు దాన్ని పక్కన పెట్టి అసలు మిగతా ఏం సాధిస్తాం చూడండి. మనం ఏదో స్పెషల్ స్టేటస్ ఇస్తే వాళ్ళు ఎవరో ఇక్కడ పెట్టేస్తే ఇదంతా మనం అనవసరంగా దాన్ని కంగాళీ చేయడం తప్ప మన రాష్ట్రానికి ఏం ఉపయోగపడటం లేదు. అందుకని ముందు చూసుకున్నాం ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఏమవుతుంది చూసుకున్నాం, దెన్ విల్ గో బ్యాక్ టు ఇది అన్ని. ఓకే ఫైన్. బీజేపీ నుంచి జయప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జయప్రకాష్ గారు, నిన్నంతా ఢిల్లీలో మీరే కనిపించారు, చాలా చోట్ల చంద్రబాబు గారు అటు సైడ్ అంతా. సో ఏంటి, ఎలాంటి ఎలకేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏపీకి 4 days లో బడ్జెట్ ఉంది. సో మీరు ఏపీని ఎలా స్పెషల్ గా ట్రీట్ చేయాలనుకుంటున్నారు? మీరు కూడా ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మొదటి నుంచి చెప్తూ వచ్చారు కదా. నమస్కారం అండి. ముందుగా జయచంద్ర గారికి అట్లా అదే విధంగా ఉన్నటువంటి ప్యానెల్ ఇతర సభ్యులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రాన్ని రీబిల్డ్ చేయటం. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షా గారిని కలిసిన తర్వాత చెప్పినటువంటి మాట, రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో అత్యంత వినాశకరంగా ఎవరు ఊహించని విధంగా ఆర్థిక వ్యవస్థని అత్యంత దారుణంగా నాశనం చేసినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏవైతే చేశారో ఆయన 5 సంవత్సరాల పాటు అవన్నీ కూడా శ్వేతపత్ర రూపేణా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఇదే విధంగా ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వారు చాలా మంచి పని చేశారు. శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఏదైతే ప్రజలకు తెలియజేసినటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఇవాళ నిన్న కలిసినటువంటి సందర్భంగా అమిత్ షా గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం, తద్వారా వారి ద్వారా కూడా అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనం ఏదైనా అడగాలి అంటే ముందు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమిటి అనేది వాళ్ళందరికీ కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి వారు చేయటం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయాలు.
మొట్టమొదటిది రాజధాని అమరావతికి కావాల్సినటువంటి నిధులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రోత్ సెంటర్ గా ఏ రకంగా అయితే అమరావతిని రాజధానికి డెవలప్ చేయాలనుకున్నారో దానికి సంబంధించిన వ్యవహారం. దానికి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని స్మార్ట్ సిటీగా గుర్తించడం, అదేవిధంగా దానికి ఔటర్ రింగ్ రోడ్ ను కూడా శాంక్షన్ చేయటం, దానికి సంబంధించినటువంటి సచివాలయ నిర్మాణాలు వీటన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి నిధులు ఇచ్చినాయి మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మరింత అభివృద్ధి చెందే విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి నుంచి అనంతపురం వరకు ఎక్స్ప్రెస్ హైవే, దానికి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వారు తీసుకొని వచ్చి మరలా ఏదైతే అప్పుడు విజన్ కోసం విజన్ డాక్యుమెంట్ తయారు చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఆ విజన్ డాక్యుమెంట్ ని మనం ఒకసారి రీప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని మార్పులు చేర్పులతో, ఎందుకంటే అతను చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిణామాల్లో భాగంగా దాన్ని తీసుకెళ్లి ఇవాళ మనకి కొత్తగా కావాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఏవైతే ఉన్నాయో, మనకి తెలంగాణతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ మన అమిత్ షా గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో జరుగుతుంది. కాబట్టి మరొక రకంగా చూస్తే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా బడ్జెట్ లో పెట్టాలి అంటే ఇంతకుముందే నీలాపయం విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా, విజయ్ గారికి కూడా అవగాహన ఉంది దీనికి సంబంధించి. ఇంతకుముందు మనం ఏదైనా పెట్టాలి అంటే దానికి ముందు లెగ్ వర్క్ చాలా జరగవలసినటువంటి అవసరం ఉంది. గత నెల వచ్చినప్పుడుగా మొట్టమొదటిసారికి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు వారి యొక్క అనుభవంతో వారు నిర్మలా సీతారామన్ గారిని, అదేవిధంగా గడ్కరీ గారిని, హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని అందరం కూడా కలవడం జరిగింది. ఆ సందర్భంగా వారు చెప్పవలసినటువంటి అన్ని విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్ గా జరిగేదానికి మీకు అదే చెప్తా ఉన్నాను. ఇది ఒక 2 నెలల ముందు నుంచే జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్. ఇమీడియట్ గా ఒక నెల రోజుల్లోనో 10 రోజుల్లోనో లేకపోతే నిన్న వచ్చినటువంటి దీనిలోనో మొత్తం బడ్జెట్లన్నీ కూడా ఒకేసారి చేసేటటువంటి అవకాశం, ఎందుకంటే దానికి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటిది గత ప్రభుత్వం సబ్మిట్ చేసినటువంటి అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు చేయవలసి ఉంటుంది. 1 day 2 days బిఫోర్ జరిగేటటువంటి విషయం కాదు. మనం అతిగా ఆశించకుండా ఎక్కువగా ఆశించొద్దు, కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమైతే చేయగలుగుతుందో 100% మనందరికీ కూడా ఊహల కంటే ఎక్కువగానే వారు తీసుకొని వచ్చి బడ్జెట్ లో చేయబోతా ఉన్నారు. కొన్ని మినహాయింపులు అడుగుతున్నారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్ సడలింపులు అడుగుతున్నారు. సేమ్ టైం పథకాలకి ఇవ్వాల్సిన వెంటనే రిలీజ్ చేస్తారా? ఇక్కడ కొంత ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, ఒడిదుడుకులుగా ఉంది కదా రాష్ట్రం. మొన్ననే రీసెంట్ గా చూసినట్లయితే మనకి ప్రధానమంత్రి గారు రైతులందరికీ కూడా ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. మనకి ఏదైతే ఆర్గనైజర్ గా ఇంత ముందు అయితే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి అంశం అమరావతికి మీరు మనం బడ్జెట్ లో కానీ లేకపోతే దేనిలో కానీ మనం అడగవలసింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట, ఎడిషనల్ బెనిఫిట్స్ మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి బయట నుంచి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏ అంశం అయితే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, లేకపోతే కనుక ఎలక్ట్రిసిటీ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, ఒక స్పెసిఫిక్ అంశం మీద కనుక మనం తీసుకొని వారిని కనుక రిక్వెస్ట్ చేస్తే ఈ బడ్జెట్ లో ఏదైతే అలాట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందో అది ఇస్తామని చెప్పి అమిత్ షా గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో ఎటువంటి ఆలోచన లేదు. మీకు ఇంతకుముందే చెప్పాను నేను అది క్లియర్ గా. మనకి ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటిది శ్రీకాకుళం దగ్గర, విజయనగరం దగ్గర రాబోయేటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటిది అదంతా కూడా భోగపురం ఎయిర్పోర్ట్, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలాట్మెంట్స్ ఏదైతే ఉందో అన్ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి విషయాలు కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం నష్టపోయినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించినవి. అవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలతో సమానంగా కాకుండా ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి పక్షంలో టీడీపీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తోంది కాబట్టి ప్రత్యేకమైన స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి ప్రత్యేకంగా ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అందరితో పాటు గుంపులో గోవింద ఎప్పుడు చేయలేదండి. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా అదే కమిట్మెంట్ తోటి ఉంది. ఇప్పుడు కూడా అదే కమిట్మెంట్ తోటి ఉంటుంది. ఈసారి మనం అందరం కూడా చెప్పాను కదా మీకు, ఊహించిన దానికంటే కూడా బ్రహ్మాండంగా వస్తాయి. అట్లా అని చెప్పి మనం బియాండ్ అవర్ లిమిట్ మనం ఊహించడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే దానికి జరగాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ జరగాలి. ఇప్పుడు జరిగేటటువంటి బడ్జెట్ లో ఇమీడియట్ ఏమైతే చేయవలసిన అవకాశం ఉందో, ఏదైతే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారో వాటన్నిటి మీద కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి దానిలో అమరావతి, పోలవరం, అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందే మీరే చెప్పారు
బీపీసీఎల్ రావడం కానివ్వండి, బీపీసీఎల్ రావడం అనేది యాక్చువల్ గా అది వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి విషయం. కానీ ప్రత్యేకమైన దృష్టి ఉంది కాబట్టి 75,000 కోట్ల రూపాయలతో సుమారుగా ఇక్కడ మన మచిలీపట్నం దగ్గర సీ కోస్ట్ కోసం చూస్తా ఉంటే అక్కడికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనకి విన్ ఫాస్ట్ అని చెప్పేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కూడా అక్కడికి బ్యాటరీ కంపెనీది. దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్స్ పట్ల కూడా త్వరితగతిన పర్మిషన్స్ ఇచ్చేదానికి కూడా సిద్ధమయ్యారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని చేసి విజ్ఞప్తులు చేశారో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. బట్ నన్ను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీడియా ద్వారా ప్రజలందరికీ కానీ మీడియాకు కూడా, మనం దాన్ని ఓవర్ హైప్ క్రియేట్ చేసి చెప్పడం వల్ల ఏమవుతుందంటే రేపొద్దున వచ్చేటటువంటి దాన్ని అంత అనుకున్నాం కదా ఇంతే కదా వచ్చిందనే ఒక అభిప్రాయం వస్తుంది. అలా కాదు, ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా, మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా మన రాష్ట్రానికి రాబోయేటటువంటి రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి నిధులు రాబోతా ఉన్నాయి. ఈ సంవత్సరంతో అయిపోవట్లేదు, రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ కోసమే ఆంధ్రప్రదేశ్ ని ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా డెవలప్మెంట్ చేసేదానికే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అండ్ అనలిస్ట్ తో కూడా మాట్లాడతారు. సంజీవ్ రెడ్డి ఉన్నారు, సీనియర్ లీడర్. సంజీవ్ రెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, ఈ పర్యటనలని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? నిన్న మీ షర్మిలారెడ్డి గారు చాలా ఘాటుగా ట్వీట్ వేసి పారేశారు. ఆయనను పోయి రావలే హస్తనకు ముక్కుపిండి వసూలు చేయాలి గాని ఈ చక్రం తిప్పాల్సిన దాంట్లో చెక్కలు కొడుతున్నారు ఏంటని. ఓకే, మీకు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అమ్మా. బడ్జెట్ అనేది స్వతంత్రం వచ్చినాక అంతకు ముందు నుంచి కూడా ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్. ఢిల్లీలో దేశవ్యాప్తంగా అయితే ఢిల్లీలో జరుగుద్ది, ఎవరు రాష్ట్రంలో వాళ్ళు బడ్జెట్ పెట్టుకుంటారు. కానీ దాన్ని మనం ఏదో కొత్తగా బడ్జెట్ వచ్చినట్టు వీళ్ళు ఏదో తీసుకొస్తున్నట్టు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆయా రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు వాళ్ళకి ఇవ్వాలి. అయితే వెనకబడిన రాష్ట్రాలకి కొంత పికప్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటది. మన బీజేపీ నాయకుడు చెప్పినట్లుగా చాలా బాగా ఉంటదని ఆశిస్తూ చెప్పారు, బానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, ట్రబుల్ షూటరు, ఏదైనా తట్టుకుని రిజల్ట్ రాబట్టగలిగినటువంటి నాయకుడే, మేము ఒప్పుకుంటాం. మా నాయకుడేగా, డిఎన్ఏ కాంగ్రెస్దేగా, కాబట్టి ఖచ్చితంగా ఆయన చేయగలుగుతాడు, చేస్తాడనే ఆశాభావంతో మేము కూడా ఉన్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి కదా. విభజన హామీలు నితీష్ గారు ఈయనతో పాటే ఉన్నాడు వాళ్ళ సపోర్ట్ గా. నితీష్ గారు ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేసి పంపించాడు, ఈయన చేయలేదు. ఈయన ప్రత్యేక ప్యాకేజ్ అడుగుతున్నాడు. ఎందుకండి బీజేపీ పార్టీకి? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి పోతుందండి? ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం మీద గాని రాష్ట్రం మీద గాని ప్రజా తగ్గుతుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారస్తులు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు కాబట్టి, ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి, లాభాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తగ్గుద్ది. అది కాకుండా ముగిసిపోయిన అధ్యాయం ఏ మోడీ గారు ఇస్తే కాదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఈ రోజున తెలుగుదేశం, నితీష్ మీద ఆధారపడినటువంటి ఈ ప్రభుత్వం మరి ప్రత్యేక హోదా ఇవ్వలేనప్పుడు ఏదో పగలు చేసి మనకి ఢిల్లీ నుంచి మనకు ఇచ్చేస్తారనేది ఎక్కువగా ఆశించకూడదు. ఆయన చెప్పినట్టు ఆయన ముందే చెప్పాడు, ఎక్కువ ఆశించొద్దని. ఆశించలేకపోయినా ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట అమ్మా చెప్పాలి ఇక్కడ. 10 సంవత్సరాల్లో మోడీ గారు 10 లక్షల కోట్ల పైగా అదాని అంబానీలకి పెద్ద వాళ్ళందరికీ రాటిఫికేషన్ ఇచ్చేశారు. అమౌంట్స్ కట్టకుండా తీసేశారు బ్యాంకుల్లో. అలాంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి, మన ప్యానలిస్టులు అందరూ చెప్పినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం వలన రాష్ట్రం నలుజరుగులా సర్వనాశనం అయింది. అది అందరికీ తెలుసు. దాన్ని పికప్ చేసుకోవాలంటే మనకి అప్పులు కావాలి. మరి పాత అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? అప్పులు అసలు ఎవరు కడతారు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసే సహాయంలో కాంగ్రెస్ పార్టీ సజెషన్ ఏంటంటే 0% ఇంట్రెస్ట్ తో ఒక 5 సంవత్సరాల మారిటోరియం ప్రకటించండి గత అప్పుల మీద. ఏది 10 లక్షల 12 లక్షల కోట్ల అప్పులు ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ దగ్గర, వాటిని కట్టకుండా మారిటోరియం ఇవ్వండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి మీరు మారిటోరియం ఇచ్చినట్లయితే 0% ఇంట్రెస్ట్ తో కానీ, లేదు 1-2% వేసుకోండి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళా రీపేమెంట్ చేస్తానంటాడు చంద్రబాబు నాయుడు. కానీ మీరేం తీసేయమంటలేం, మేము మొత్తం అప్పు తీసేయమని మేము అంటలేదు. అప్పు కడతాం, కానీ 5 సంవత్సరాల రాటిఫికేషన్ కావాలి. ఇచ్చే శక్తి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్కి ఉందా? ఇది న్యాయమైన కోరిక కాదా? అది ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఆలోచించాలి, వీళ్ళు అడగాలి. మరి ప్రత్యేక హోదా ఎందుకని అడగరు? మీ యొక్క బలం మీద ఆధారపడి ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఒక తీర్మానం చేసి మీరు ఎందుకు పంపరు? నితీష్ ఎందుకు పంపగలిగాడు, వీళ్ళు ఎందుకు పంపలేకపోతున్నారు? నేను చెప్పేది అంత ఇన్ఫర్మేషన్ అమ్మాయి, నేనేమి విమర్శించాలని నేను చెప్పడంలా. ఇప్పుడే వచ్చారు అధికారంలోకి, 6 నెలల వరకు మేము వాళ్ళని విమర్శించే పరిస్థితి మాకు లేదు. గతంలోకి వెళ్తే 14 నుంచి 19 వరకు శర్మిల గారేమో అంత పెద్ద ట్వీట్ పెట్టేశారు, జీ హుజూర్ అంటున్నారు. ఆ పెద్దలకి జీ హుజూర్ అని ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? కూటమి సర్కార్ ఏర్పడి 4 రోజులైంది, ఎందుకు హామీలు ఇవ్వట్ల? మీరే అంటున్నారు, ఇంకో పక్కన మీరే ట్వీట్లు వేస్తున్నారు సార్.
కాదమ్మా అలా కాదు 19 నుంచి 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. వెనక్కి వెళ్దాం మనం. 33 సార్లు ఢిల్లీ వెళ్ళారు, కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఎందుకు? వీరితో అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నైజం మనకు తెలుసు, చూసాం. 14 to 19 33 సార్లు వెళ్ళిన మాట అబద్ధమా? వాళ్ళు ఇచ్చింది ఏమైనా ఇచ్చారా? ఏమీ ఇవ్వాల. వాళ్ళు ఇవ్వగలిగింది ఏదో ఎదురిచ్చారు. రాజధాని ఆయనే శంకుస్థాపన చేశాడు, అది అలాగే ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మ అంటున్నారు, ఓ పక్కన క్వార్టర్స్ వేలం పెడుతున్నారు. ఇవన్నీ డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయమ్మా. వారు బీజేపీ వారు ఏదో మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారంట. జయప్రకాష్ గారు ప్లీజ్. సంజయ్ రెడ్డి గారు, విఘ్నులు అయ్యా మీకు నమస్కారం. మీరు ఇచ్చిన సూచన బాగుంది. తప్పనిసరిగా మీరు ఏదైతే సూచన ఇచ్చారో మారిటోరియం అనే విషయాన్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తరఫున కూడా తీసుకెళ్తాం. కాకపోతే మీరు ఒక మాట అన్నారు దీనిలో, స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు ఇవ్వకూడదని. స్పెషల్ స్టేటస్ ని రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మీరు ఎందుకు ఆ రోజున యాక్ట్ చేయలేకపోయారు? ఇదంతా కూడా మీరు ఆల్రెడీ ఇటువంటి మాటలు మాట్లాడుకోవటం వల్లే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా దూరం పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఒకటే 2 రాష్ట్రాల్లో వచ్చినంత మాత్రాన ఇదేది గొప్ప సాధించింది కాదు. మేము ఏదో సీట్లు కొద్దిగా వాళ్ళు తగ్గినాయి అని అంటే, మీకు 4 సీట్లు పెరిగినాయి అంటే మీరు ఏదో ఆల్రెడీ మేము ప్రజలందరూ ఆదరిస్తున్నారనే ఒక దురభిప్రాయానికి మీరు వస్తున్నట్టున్నారు. ఇది ఎక్కడా కూడా కాదు. ప్రజలు కొంత మార్పు కోరుకున్నారు కాబట్టి కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో మీకు సీట్లు పెరిగినటువంటి మాట వాస్తవం. మీకు తెలుసు, ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో కూడా ఇవాళ మీరు సరైనటువంటి విధంగా లేనటువంటి పరిస్థితి. అక్కడ ప్రాంతీయ పార్టీల మీద కానీ మిగతా చోట్ల కానీ ప్రాంతీయ పార్టీల మీద కానీ ఉన్నారు. సో మిమ్మల్ని ఒకటే చెబుతున్నా, దయచేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి. మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అందరూ కూడా అన్ని అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకులు, మీరు దయచేసి ప్రజలకు వాస్తవాన్ని తెలియజేయండి. ఏదైతే సాధ్యపడుద్దో అటువంటి విషయాలు చెప్పడం వల్ల ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలందరూ కూడా మీకు మళ్ళీ కూడా సహకరించేటటువంటి అవకాశం ఉంటుంది. మనం లేనటువంటిది, జరగనటువంటి విషయాలు ఎక్కడ కూడా ఎప్పుడు లేనటువంటిది మీడియా ఎందుకు పెట్టలేకపోయారు? వాస్తవంగా మీకు జరుగుతుంది అనుకుంటే అది లేదు, ఎక్కడ కూడా సాధ్యపడదు. నితీష్ కుమార్ గారు ఎక్కడో అడిగారు అంటే నితీష్ కుమార్ గారు అడిగిన పరిస్థితి వేరు. మారిటోరియం కి సంబంధించి, ఆ మాఫీకి సంబంధించి సంజయ్ రెడ్డి గారు ఎవరి దగ్గర నుంచే తీసుకుంటాం. జేపీ గారు ఒక నిమిషం సార్. సంజయ్ రెడ్డి గారు ప్లీజ్ ఫినిష్. ఆయన చెప్తున్నాడు ఏంటి ఫినిష్ చేసేది ఏమన్నా, ఆ టైం అంతా ఆయనే తీసుకున్నాడు. నేనేమి బ్రేక్ చేయను, మీరు ఫినిష్ చేయండి, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు 33 సార్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఢిల్లీ అబద్ధమా? 2014 నుంచి 19 వరకు ఎంత నాశనం చేశారు? జగన్మోహన్ రెడ్డికి అప్పులు పెట్టి FRBM కంటే అప్పులు ఎక్కువ ఇచ్చి పేకాలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసింది వాళ్ళు కాదా? మీరు అర్థం చేసుకోవాలి, దానికి ఒక ఆర్బీ అనేది ఉంటుంది. అది అటానమస్ ఆర్గనైజేషన్. మనం మాట్లాడేది లేదు. రాగాలి, మీ టైంలో మీరు మాట్లాడండి. మీ టైంలో మీరు మాట్లాడండి. నేను అడిగింది సూటి ప్రశ్న. 14 నమస్కారం పెడతాం సార్, నమస్కారం పెడుతున్నాము సార్, మీ కాళ్ళు పట్టుకుంటాం. మళ్ళా మమ్మల్ని మీరు ఒడ్డును కూర్చోండి, ఒక బుట్ట నిండా రాళ్ళు పెట్టుకొని, మీకు పని తీరిక పని పాట పెట్టడానికి ఏవి లేవు కాబట్టి మీరు రాళ్ళు ఎత్తుంటే మమ్మల్ని చంపకండి. చంపి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయించారు. ఇదంతా ఇట్లాంటి మాట్లాడే మమ్మల్ని నాశనం చేశారు. మళ్ళీ దండం పెడతాం, నమస్కారం పెడతాం. ఇంకొకసారి మమ్మల్ని నాశనం చేయకండి. ఇట్లాంటి మీదేం పోయా 100 మాటలు పార్లమెంట్ లో మాట్లాడారు, అన్ని చేసి దమ్ము చెప్తారు సార్. రాష్ట్రాన్ని విభజించింది మీరు, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ. ఏం మాట్లాడతారు మీరు? తలుపులు మూసేసింది ఎవరు? తలుపులు మూసి రాష్ట్రం విభజించింది ఎవరండి? అన్ని చేసి మళ్ళీ ఇవాళ ఒక్కొక్క రాళ్ళు వేస్తారా? ఎందుకు సార్? ఏదో కాదు బతుకుతున్నాం ఇట్లా. ఒక రాష్ట్రం మళ్ళీ మా చేతికి వచ్చింది, మళ్ళీ మేము డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం. మళ్ళీ మీరు రాళ్ళు వేస్తూ కూర్చొని నీకేం పని పాట లేదు కాబట్టి రాళ్ళు వేస్తుంటే ఉండే ఓపిక మాకు లేదు. మీరు ఓడిపోయారు, మీరు దేశంలో ఓడిపోయారు, రాష్ట్రంలో కూడా ఓడిపోయారు. మీరు మాట్లాడడానికి ఇప్పుడు అర్హత లేదు. ఇంకా నిప్పు రాజేసి దాంట్లో చలి కాచుకున్నామంటే ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నిప్పు రాజేసి దాంట్లో చలి కాచుకోవద్దు దయచేసి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సమితులు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమితులు కాదు. మరొక పాయింట్ అడుగుతున్నారు, మారిటోరియం గానీ అప్పుల విషయంలో మాఫీలు చేస్తారు. చల్లని చేసి 10 ఏళ్ళ పాటు మనం చచ్చిచ్చడి. సంజయ్ రెడ్డి గారు ఫినిష్ చేయండి మీ పాయింట్.
ఏం ఫినిష్ చేస్తామమ్మా? ఇట్లా ముగ్గురు వచ్చి ఇట్లా మాట్లాడితే ఏం ఫినిష్ చేస్తాం? మరి మీరు అట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడండి? సార్ మీరు బాగా మాట్లాడుతుందేమో అర్థం చెప్పండి. చెప్పండి పోనీ సరే, ఈ పొలిటికల్ కామెంట్స్ ఎప్పుడు ఉండే? నెల రోజులు అయింది కదా ప్రభుత్వం వచ్చి, మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇలా చేయండి అని. ఖచ్చితంగానమ్మా, మార్గదర్శనం తీసుకుంటే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో వెసులుబాటు వస్తుంది. పార్టీ ఓడిపోయింది, అక్కడ ఓడింది ఇక్కడ ఓడింది అంటాడు. మాకు 240, 230, మీకు 240 మీ మీద ఆధారపడింది కేంద్ర ప్రభుత్వం. మేము గవర్నమెంట్ పడేసే వాళ్ళం గవర్నమెంట్ పడేసి కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు ఇంతవరకు 45 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం పడేసేది కాంగ్రెస్ పార్టీ. మేము సపోర్ట్ ఇచ్చాం కాబట్టి సరే జేపీ గారు, విజయ్ గారు ప్లీజ్. సార్ సంజయ్ రెడ్డి గారు, అంటే మీరేంటి ఒక్కొక్కటిగా చెప్పండి, సూచనలు పోని సలహాలు ఇవ్వండి, ఎట్లా బయటికి రావాలో ఈ పరిస్థితిని చెప్పండి. నెల రోజులు అయింది కదా, పొలిటికల్ కామెంట్స్ కాసేపు పక్కన పెట్టండి. చంద్రబాబు గారి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండే కార్యక్రమాలు నేను చెప్తున్నా. నేనేమి వాళ్ళు నిజంగా చెప్పిన పాయింట్ చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. అది నిజంగా మీరు సూపర్ పాయింట్ ఇవ్వాల్సిందే, చాలా మంది మైండ్ లో ఉంది. సార్ ఇలాంటివి చెప్పండి. ఇంకా ఇద్దరు మాట్లాడతారు, మళ్ళీ ఇద్దరు మాట్లాడతారు. నేనేం మాట్లాడాలి? వాళ్ళే మాట్లాడించుకోండి. అయితే వాళ్ళే మాట్లాడించుకుని డబ్బు కొట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్, మీరు కరెక్ట్ మాట్లాడితే అందరూ ఊరు కాముకుంటారు. మీరు ఏం తప్పు మాట్లాడితే మాకు వచ్చి నేను చెప్పేది ఏంటండి? ఏం మాట అది? కరెక్ట్ అది 230 మీకు వచ్చిందా? ఏం చేశారని అడుగుతున్నా. మీరు చెప్పగలిగారా? అరే మీరు చెప్పారు కదా 230 వచ్చినాయి అన్నారు, అన్నారా అనలేదా మీరు? 230 మీకు వచ్చినాయా? మీకు వచ్చినాయా 230? నేను అడుగుతున్నా చెప్పండి, 230 మీకు వచ్చినాయా? ఇదే తప్పుడు. 99 విజయ్ గారు ప్లీజ్ ఈ మనం అనుకున్న సబ్జెక్ట్ రీచ్ గా జేపీ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. నెల రోజులే కదా మంచి జరగాలి, ప్రజలు మన షో చూస్తున్నారు అంటేనే ఏదో ఒక పాయింట్ బయటికి వెళ్ళాలి. సార్ చెప్పండి సంజయ్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, చేయగలరని నేను చెప్తున్నా. మా పార్టీ తరఫున కూడా మేము సహకరిస్తామని చెప్తున్నాం. ముందుకు తీసుకెళ్తే అడగండి, ప్రత్యేక హోదా మీకు పోయిన నష్టం ఏంటి? తప్పు అడగడమే తప్పు. ప్రత్యేక హోదా పాయింట్ దగ్గర స్టక్ అయ్యారు. నితీష్ ఎందుకు అడిగారు? వాళ్ళు ఎంతసేపు మళ్ళా ఇంకోసారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదాకా వాళ్ళు ఊరుక ఉండరు. సర్వనాశనం చేస్తే ఇంకోసారి ఇంకెవరన్నా వస్తే ఎవరు చేశారు? నాకంటే మీరు వయసులో పెద్దోళ్ళు, ఆ విషయాన్ని కాదట్లేదు. సరే సంజయ్ రెడ్డి గారు ఒక్కసారి కాసేపు మన స్పెషల్ స్టేటస్ నుంచి పక్కకు వద్దాము. అమరావతి మా ప్రయారిటీస్ ఇవి, అండ్ ఈసారి మేము ఇచ్చేవి కూడా చూడండి అని. అంటే 4 రోజుల్లో మనకి ఏం జరిగింది అనేది కనిపిస్తుంది. 4 రోజులు తెలుసు, ఆ రోజు మళ్ళీ పెట్టి అడుగుదాం మనం. కళ్యాణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. యాజ్ అన్ అనలిస్ట్, ఈ పర్యటనలు, అబ్జర్వేషన్స్, జరిగిన పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? సరే వాళ్ళు చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులు గారి పాలనలో ఉన్న ఇతర పెద్దలకి గుడ్ మార్నింగ్ అండి. అయితే ఈ రోజు డిబేట్ కొంచెం పక్కదారి పట్టింది అనుకుంటున్నాను. క్రాస్ ట్రాక్ అది దాంతో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. అయితే నేను ఒక పాయింట్, నా పాయింట్ లోకి వెళ్లే ముందు నేను సంజయ్ రెడ్డి గారు చెప్పిన ఒక పాయింట్ నేను ఎక్కిపోయిస్తాను మేడం. మానిటరీ అనడం తప్పైతే కాదు, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి అవసరం కూడా. అంటే పొలిటికల్ కామెంట్స్ అవన్నీ పొలిటికల్ ఎవరి పార్టీలో వాళ్ళు ఏదైనా వాళ్ళకుంటే పక్కన పెడితే అదైతే మంచి పాయింట్ అనుకుంటున్నాను. నేను దాన్ని పెద్దల్ని సూచనని నేను అప్రిషియేట్ చేస్తాను మేడం. అయితే నా పాయింట్ లోకి వచ్చేసరికి దీన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను నేను మూడు కోణాల్లో విశ్లేషణ చేయదలిచాను మేడం. ముందుగా గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ టూర్ కి, నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కంపారిటివ్ అనేది మనం చూడాలి మేడం. మనం కనుక గత 5 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి గారి టూర్లు కనుక చూస్తే, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు కనుక చూస్తే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అవుతుంది మేడం. ఆయన ప్రధానమంత్రిని గాని లేకపోతే కీలకంగా ఉన్న హోంమంత్రి అమిత్ షా గారిని మాత్రమే కలిసేవాళ్ళు మేడం. మిగిలిన ఎవరు కేంద్ర మంత్రుల్ని కలిసినట్లు ఎక్కడా కూడా మనకు పెద్దగా 1-2 సార్లు కలిసారేమో కానీ పెద్దగా అయితే కలవలేదు. అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం చివరికి ఆయన 1-to-1 కలిసేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు,
ఎవరిని కలిశారు, ఏ ప్రాతిపదికన కలిశారు అనేది కూడా వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినది కానీ లేకపోతే అఫీషియల్ గా ప్రెస్ కి రిలీజ్ చేసిన విషయం కానీ మనకి ఎక్కడా కూడా గత 5 ఏళ్లలో చూడాల. పైగా ఎప్పుడన్నా రిలీజ్ చేస్తే ప్రెస్ కి రికార్డెడ్ గా ఒకటే స్టేట్మెంట్, డేట్లు మారి అదే రిలీజ్ అయ్యేది. మేము ప్రత్యేక హోదా అడిగాం, లేకపోతే ఇది అడిగాం అది అడిగాం అని చెప్పి ఒకటే స్టేట్మెంట్ 5 ఏళ్ళు అదే పేపర్ డేట్ మార్చి రిలీజ్ అయ్యేది. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పడినట్లు కనుక చూసుకుంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆయన పరిపాలనా అనుభవంతో ఎక్కడ ఏ శాఖల్లో ఎంత మేరకు రాబట్టుకోవాలి అనే దాంతో ఆయన కేంద్రంలో వివిధ శాఖలు అన్ని శాఖల మంత్రుల్ని కూడా ఆయన 1-to-1 కలుస్తున్నారు. నాట్ 1-to-1 మేడం, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర మంత్రులు. నిన్న కనుక అమిత్ షా గారి మీటింగ్ లో కూడా ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గాని లేదా కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు లాంటి వాళ్ళు కానీ ఇతర ఎంపీలు కానీ పాల్గొన్నారు. 1-to-1 కలవలేదు ఎక్కడైనా. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రతిదీ పారదర్శకంగా అసలు మరి మేము ఎందుకు కలిసి ఏమేమి అడిగామని చెప్పి అఫీషియల్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. లేదా నిన్నైతే ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. ఇక్కడ ఈ తేడానైతే మనం గ్రహించాలి, రాష్ట్ర ప్రజలు కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ రాష్ట్రానికి కావాల్సిన విషయాలు మాత్రం పారదర్శకంగా ఒక హోంవర్క్ చేసుకుని వెళ్తున్నారు అనేది మనం క్లియర్ గా చెప్పవచ్చు. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలిసాను మేడం, చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ ఏంటి దీంట్లో? చంద్రబాబు నాయుడు గారు 1998 నుంచి 2004 వరకు కూడా ఇదే ఎన్డీఏ పక్షంలో భాగస్వామిగా ఉండి లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక కీలక మద్దతుదారుగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ఆ రాజధానిగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు మనం కేంద్రం నుంచి తీసుకున్న విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు మేడం. అంటే ఔటర్ రింగ్ రోడ్డు కానీ లేకపోతే షేర్జాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే మెట్రో ప్రాజెక్టులు కానీ ఐటీ క్యాడర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆ రోజే అంకురార్పణ చేసి వాటికి కావాల్సిన అనుమతులు నిధులు ఆ రోజు ఆయన సాధించుకుని తర్వాత ప్రభుత్వాలు కూడా వాటిని ల్యాండ్ చేయడంలో కంటిన్యూ చేయడం వల్ల కేంద్రంలో ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు లేకపోతే తర్వాత టీఆర్ఎస్ ముఖ్యమంత్రులు దాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఈ రోజు హైదరాబాద్ అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్ గా మార్పు చెందింది. అది మనం గుర్తు చేసుకోవాలి. అలాగే 2014-19 విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ సందర్భంలో కూడా ఎన్డీఏ పక్షంలో ఉండి ఆయన కొంతవరకు సాధించిన మాట అయితే వాస్తవం మేడం. అంటే ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లోనే చెప్పారు, 1000 కిలోమీటర్లు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఆఖరికి శ్మశాన వాటిక అభివృద్ధి కూడా మౌలిక సదుపాయాలు కుదర్చడంలో అంటే జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి వీళ్ళని ఎక్కువ నిధులు రాబట్టి వీటికి కుదర్చడంలో ఆయన సఫలీకృతమైన చెప్పవచ్చు. అలాగే అతి కీలకమైన పోలవరం ముప్పు మండలాల సమస్య పరిష్కారానికి కానీ లేకపోతే అమరావతి తొలి అడుగులు పట్టడంలో కానీ కొన్ని కేంద్రం సహకరించిన మాట అయితే వాస్తవం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, దీనికి బీజేపీ మిత్రులు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ అంగీకరించకపోవచ్చు, కానీ వాస్తవం అది విభజన ప్రధాన సమస్యలైన ప్రత్యేక హోదా, రైల్వే జోను ఇలాంటి విషయంలో బీజేపీ కొంత వెనకడుగు వేసింది, కొంత మాట తప్పింది అనే అభివాదం అయితే మాత్రం బీజేపీ మూట కట్టుకున్న మాట వాస్తవం. ఇక్కడ ఇంకోటి కూడా మనం గుర్తించుకోవాలి. ఇందాక ఒక పాయింట్ అన్నారు, ఈ ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు మీరు బిల్లులో ఎందుకు పెట్టలేదు అని చెప్పి నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ టీడీపీ ప్రతినిధి కానీ లేకపోతే బీజేపీ ప్రతినిధి కానీ అడిగారు కాంగ్రెస్ ని. సరే బిల్లులో పెట్టలేదు, వాళ్ళ తప్పే, దానికి వాళ్ళు శిక్షించబడ్డారు, ఓకే. బిల్లులో పెట్టిన ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగారు? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో, బిల్లులో పెట్టిన ఫుల్ఫిల్ చేయగలిగారా? బిల్లంతా సాఫీగా జరిగిందా విభజన సమస్యలు అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే అక్కడ కొంత అపవాదం అయితే బీజేపీ మూట కట్టుకుని వాస్తవమే. వీటన్నిటికన్నా కీలకమైన పాయింట్ ఇంకోటి చెప్పదలిసాను మేడం. 3వ పాయింట్, 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన విధ్వంసకర అరాచక పరిపాలన వెనకమాల ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ మౌనంగా ఊహించడం కానీ లేకపోతే లోపాచార సహకార సహకారంలో కానీ దీనికి బీజేపీ కూడా కారణం అనే ఒక అపవాదం అయితే వాళ్ళు బొట్టగట్టుకున్న మాట అయితే వాస్తవం. ఇది సామాన్య పబ్లిక్ నుంచి వచ్చిన ఇది విషయం. ఒక స్పెషల్ కేస్ గా ట్రీట్ చేసి ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కువ ఉండాలి. ఖచ్చితంగా ఇప్పుడు నేను కన్క్లూడ్ చేయదలిచాను మేడం. ఇక్కడ ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం దొరికింది. ఈ రాష్ట్రాన్ని ఒక స్పెషల్ కేస్ గా ట్రీట్ చేసి ఈ అపవాదం నుంచి బయటపడటానికి
ఈ రాష్ట్ర ప్రజల మన్నన పొందడానికి బీజేపీకి ఇప్పుడు మరొక అవకాశం, స్వర్ణ అవకాశం బీజేపీ దొరికిందని చెప్పదలిచాను. రైట్ సార్, రైట్ రైట్. నేను క్లోజ్ చేయదలిచాను మేడం. ఇక్కడ మనం చెప్పదలిసింది ఏంటంటే బీజేపీ ఈ రాష్ట్రాన్ని స్పెషల్ దానిగా చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రానికి కేంద్రం యొక్క సహకారం చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు ఆల్రెడీ మీరు ముందుకు చెప్పారు 2014 నుంచి 19 మధ్య మనం బిల్ట్ ఏపీ అని మాట్లాడుకున్నాం, విభజన జరిగింది కాబట్టి. ఇప్పుడు బిల్ట్ ఏపీ కాదు, ఇప్పుడు జరిగిన విధ్వంసం నుంచి, రివర్స్ పరిపాలన నుంచి దీన్ని పైకి తీసుకురావాలంటే రీబిల్ట్ ఏపీ. అప్పుడు కూడా చెప్పారు సన్షైన్ ఏపీ, అప్పుడు సన్షైన్ ఏపీ, ఇప్పుడు రీబిల్డ్ ఏపీ. సరే, బ్రేక్ తీసుకుందాం. మీరు చెప్పిన అన్ని వ్యాలిడ్ పాయింట్స్. దీనికి మరి వీళ్ళు ఏం చెప్తారు? ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్సా, లేకపోతే మారిటోరియంసా, లేకపోతే ఏదైనా ఎక్స్ట్రాగా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారన్నది కూడా ఒక పాయింట్ మాట్లాడదాం. చిన్న గారు, సరే, అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ కామెంట్స్, ఈ పార్టీ ఆ పార్టీ ఏం చేసింది ఇవి పక్కన పెడితే, ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్న అవకాశాలు కానీ, యాజ్ అ సీనియర్ పొలిటీషియన్, మీరు చాలా చాలా సీనియర్, ఇక్కడ ప్యానల్ అందరికన్నా మీరే సీనియర్ కాబట్టి ఒక పాయింట్ చెప్పండి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికా, ఉన్న అవకాశాలు ఏంటి, లేకపోతే ఇన్సెంటివ్సా ఏంటి అనేది ఒక సలహా చెప్పండి మీరు. ఇప్పుడు మీరు అందరు చెప్పిన దాంతో నేను ఏకీపిస్తానమ్మా. జరిగింది నష్టపారు జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు, అది జగన్మోహన్ సత్యం. అది పూడ్చుకోవడానికి ఒక సమర్థుడైన నాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారు, అది కూడా ఒప్పుకుందాం. మేము కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు అన్ని లక్షల కోట్లు అదాని అంబానీలకి తీసేసినప్పుడు ఒక రాష్ట్రానికి మారిటోరియం ఇవ్వలేరా? ఇవ్వమని అడుగుతున్నాం. మీరు కూడా డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రికి ఎంతో వెసలుబాటుగా ఉంటది. 5 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. తర్వాత పే చేస్తారు. 0% ఇంట్రెస్ట్ అడగండి, లేదు 1-2% నామినల్ ఇంట్రెస్ట్ చేయమనండి, మారిటోరియం అడగండి, స్పెషల్ ప్యాకేజ్ అదే అడగండి, గట్టిగా అడగండి. గత 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు చాలా విధ్వంసం చేపించాడు ఆయన జగన్మోహన్ రెడ్డితో. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి నేను అంటే వాళ్ళకి కోపం రావచ్చు కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మోడీ గారి సంఖ్యలోనే ఉన్నాడు, దానికి ఎటువంటి సందేహం లేదు. కాదని వాళ్ళు చెప్పలేరు. పత్రాలు ఇచ్చారు సార్, వీళ్ళు పత్రాలు ఇచ్చారు, జరిగిన నష్టం తీసుకుని రేపొద్దున యాక్షన్ తీసుకుని లేకపోతే మంచిదేనండి, లేకపోతే మంచిదే. ఇప్పుడు కూటమిగా వెళ్తున్నారు, ఓకే. రాష్ట్రానికి ఏం తీసుకొస్తారు? తీసుకురండి, 4 రోజుల్లో బడ్జెట్ లో బయటకు వస్తుంది. మీ యొక్క సామర్థ్యం అక్కడే బయటపడిపోద్ది. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు చేయగలడు, కానీ మీరు సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేస్తే అమ్మ తగ్గిపోతుంది, పోలవరం అయిపోతుంది, స్టీల్ ప్లాంట్ అవుతుంది, అన్ని అవుతాయి. స్టీల్ ప్లాంట్ అమ్మము అని కరెక్ట్ గా ఫార్మ్ గా చెప్పిన వాళ్ళు లేరు. ఒక పక్కన అమ్మని చెబుతున్నారు, ఒక పక్కన క్వార్టర్స్ పాట పెడుతున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలతోనే మనకి భయం వేస్తుంది. కాబట్టి మేము కోరేది ఒకటే, కేంద్రం మాక్సిమం ఎంత చేయగలిగితే అంత ఈ రాష్ట్రానికి చేతుడు వాదోడుగా ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలైనా ఎవరు తెలివితేటలైనా ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయి. నీలేపల్లి విజయ్ కుమార్ గారు, వారి పాయింట్ చాలా క్లియర్ గా ఇంత ఇస్తాము అని ఏమైనా చెప్పించగలరా కేంద్ర పెద్దలతో? అండ్ కొన్ని అడుగుతున్నారు ఆయన ఇవ్వమని స్పెషల్ గా. అమ్మా, ఎప్పుడు పాలిటిక్స్ ఎకనామిక్స్ రెండు వేరువేరుకో. పాలిటిక్స్ ఎకనామిక్స్ రెండు ఒకే దీంట్లో ఉంటాయి. సో బీజేపీ, టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. అదే సమయంలో బీజేపీకి, కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో ఉన్న వైరాన్ని దయచేసి దయచేసి మా ఆంధ్ర రాష్ట్రం మీద రుద్దకండి. మీరు మాట్లాడే విషయం మాకు అందరికీ అర్థమవుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఎంతసేపు బీజేపీ తిట్టాలంటే రాష్ట్రం బయటపై తిట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా రాష్ట్రంలో మా విషయాల్లో దయచేసి మీ రాష్ట్రం ఏంటి మీరు మాట మాట్లాడు సార్. మీ రాష్ట్రం ఏంటో మీరు మాట మాట్లాడరు. మీ రాష్ట్రం ఏంటో మీ రాష్ట్రాన్ని విభజించరు. మీ రాష్ట్రం అనుకో ఉంటే మీరు ఈ రాష్ట్రాన్ని విభజించరు. మీరు ఈ రాష్ట్రాన్ని తలుపులు మూసేసి పార్లమెంట్ లో లైట్ ఆపేసి చెత్తగా చేసిండరు. మీరు ఈ రాష్ట్రం అనుకోని ఉంటే మాకు స్పెషల్ స్టేటస్ ఏదో బిల్లులోనే పెట్టేసిండే వాళ్ళు. మీ రాష్ట్రం అనుకోలేదు కాబట్టి సోనియా గాంధీ గారు ఆ రోజు చేశారు. సరే, అదంతా గతం గత. ఈ రోజు మేము చెప్పేది అంటే మాకు ఏం కావాలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. సో బయట నుండి సలహాలు లేండి, రాళ్ళు లేకండి. ఊరికి ఏదో ఒక చిన్న వీటిని చిందుకేదా అని చెప్పి దాని మీద పదే వేస్తుంటే భరించే శక్తి మాకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఇంకా లేదు. పూర్తిగా నాశనం అయిపోయినాం. ఇంకా నుంచి మేము పైకి వేస్తున్నాం. పైకి లేవాలంటే మీరు అదడుగు, నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు కాబట్టి 1,00,000 కోట్లు తీసుకో. ఏం మాట్లాడి సపోర్ట్ ఇస్తున్నంత మాత్రాన 1,00,000 కోట్లు ఇస్తా అంటే మిగిలిన 25 రాష్ట్రాలు ఎందుకు ఉంటాయమ్మా? సరే కాదు, నిన్న ఎమ్మెల్యేలతో మంత్రులతో ప్రత్యేకంగా ఆయా శాఖల్లో ఉన్న పాసిబిలిటీస్ అన్ని గుర్తించమన్నారు. అండ్ 2014-19 గ్యాప్ లో ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేశాము అనేది కూడా లిస్ట్ చెప్పారు.
ఇప్పుడు అలా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏమైనా ఒక సపరేట్ లిస్ట్ మీ దగ్గర ఉన్న ప్రయారిటీస్ అవన్నీ ప్రిపేర్ చేశారా? స్టార్టింగ్ చెప్పాను, స్టార్టింగ్ చాలా ఈజీగా చెప్పాను. రహదారులు, అంటే హైవేలు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఇన్ఫాక్ట్ మనం అప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు మేమే ఒకరు తప్పు చేసామేమో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ పాలసీ ఇస్తా అంటే కాదని వీళ్ళందరూ రాష్ట్రంలో నానా గందరగోళం చేసేవాళ్ళు వీళ్ళే. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే సిపిఎం ఏ కాదా? అప్పుడు మీరు తీసుకుంటే మేమే ఇంకేం చేయాలి ఇచ్చేసినాము. సో ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కావాలి, రహదారులు కావాలి, హైవేలు కావాలి, దాన్ని విమానాశ్రయాలు కావాలి, పోర్ట్లు కావాలి. ఇవి సార్ డబ్బులు వచ్చేది దీనిలో వస్తాయి. మీరు టీఎన్టీసీలో ఉండేవాళ్ళు, మీరు ట్రేడియంలో ఉండేవాళ్ళు, మీకు డబ్బులు దేనిలో వస్తాయి బాగా తెలుసు. కానీ మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. మీరు కేవలం బీజేపీతో ఉండే వైరం కోసం రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారు. చేస్తుంటే మీకు అంత శక్తి ఉంటే 99 కంటే ఎక్కువ సీట్లు కావాలనుకుంటే జాతీయ స్థాయిలో రాజకీయం చేసుకోండి. దయచేసి రాష్ట్రంలో మమ్మల్ని నాశనం చేయకండి, మా రాష్ట్రం నాశనం చేయకండి. కోస్టల్ మనకు 946 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది. దాన్ని ఏమంటే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ వస్తుంది, హైవేస్ వస్తున్నాయి, అమరావతి వస్తుంది, ఇట్లా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ అలిగేషన్లు సగం వచ్చినా కూడా ఈసారి సగం వచ్చి నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో సగం అలిగేషన్లు వచ్చినా కూడా బ్రహ్మాండంగా డబ్బులు దాంట్లో వస్తాయి. మనీ ఇది అంతేగాని ఎవడో చేసేస్తాను గాల్లో దాన్ని ఒక పాయింట్ ఇక్కడ ప్యానలిస్ట్ లో రెండుగా మీరు టీడీపీ ఒక సైడ్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక పాయింట్ మీద ఉన్నారు. మీరు ఒకటి ఏపీని స్పెషల్ కేటగిరీ గాను లేక స్పెషల్ కేసు గాను కన్సిడర్ చేసి ఏదైనా మాఫీలు చేస్తారా, లేదా ఏదైనా కొంత వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తారా, ఇన్సెంటివ్లు ఇస్తారా ఏంటి? ముందుగా సంజీవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఒకటి ఏంటంటే మా కూటమిలో ఒక బలమైనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మా కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన యొక్క తెలివితేటల మీద మీకు నమ్మకం ఉన్నందుకు ముందుగా ధన్యవాదాలు. ఒకటి. రెండోది, అంత తెలివితేటలు కలిగినటువంటి ఆ నాయకుడు ఆయనకి తెలీదా ఏం అడగాలి ఏం అడగకూడదు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఏది సాధ్యాలు ఉంటాయి అనేది ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఆయనకి ఏమైతే సాధ్యపడతాయో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించుకోవాలో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుందో చట్ట ప్రకారంగా వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఆయన సాధిస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దానికి కేంద్ర ప్రభుత్వం వారు అడగకపోయినా కూడా చేసేదానికి సిద్ధంగా ఉంది. వారు మా కూటమిలో మాలో ఒక భాగస్వామ్యం కలిగినటువంటి చాలా ప్రతిపాదనలు పెట్టింది కదా, ఒకటి విజయ్ చంద్ర గారు, రాజకీయ పరిస్థితుల్లో బీహార్ యొక్క పరిస్థితి వేరు. అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి కూటమిలో వాళ్ళకి జరిగిన అంతర్యుద్ధంలో వాళ్ళు అడుగుతా ఉంటారు, అది విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఆయన కూడా ఒక మాట అన్నారు, ఆయన స్పెషల్ స్టేటస్ మాత్రమే అడగలేదు. స్పెషల్ స్టేటస్ తో పాటుగా అది సాధ్యపడకపోతే స్పెషల్ ప్యాకేజ్ గా మమ్మల్ని కన్సిడర్ చేయండి అని మాత్రమే ఆయన కూడా అడిగాడు. ఆయన కూడా ఏం డిమాండ్ చేయలేదన్న. వాస్తవాలు సీనియర్ నాయకులందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలుసు, సీనియర్ నాయకులకు తెలుసు. దురదృష్టం ఏంటంటే ఒక కాంగ్రెస్ నాయకులకు తెలియట్లేదు, ఇంకా తెలిసినా తెలియనట్టుగా నటిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి, ఈ రాష్ట్రం మీద ప్రత్యేకమైన ఆలోచన ఉంది కాబట్టి గతంలో అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా క్యాపిటల్ గెయిన్స్ అని కూడా రద్దు చేయడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఇల్లు ఇంకెక్కడ కూడా ఎవరికి కూడా ఇవ్వడం జరగలేదు. అద్భుతాలు చెప్తున్నా కదా మీకు, ఖచ్చితంగా మనం ఆశించిన దానికంటే ఎక్కువే దొరుకుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్ కళ్యాణ్ గారు. మేడం, యాక్చువల్ గా ఇప్పుడు చెప్పాలి అంటే, ఇప్పుడు నేను కూడా కొంతవరకు బీజేపీ వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరిస్తాను మేడం. యాక్చువల్ గా ప్రత్యేక హోదాతో అద్భుతాలు జరుగుతాయి నేను అనుకోను, ప్రత్యేక హోదాతో మాత్రం అద్భుతాలు జరుగుతాయి అనుకోను. కానీ నిజంగా కాకపోతే ఏంటంటే ఆ చిత్తశుద్ధి గతంలో బీజేపీ చూపించలేదు, ఇప్పుడన్నా చూపించే అవకాశం వాళ్ళకి దొరికింది అనేది దయచేసి అట్లా అనుకోకండి. చూపించింది కాబట్టి లేదండి, అంగీకరించడం. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి, ఎంతో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. మిమ్మల్ని మీరు డిబేట్ చాలా డైవర్ట్ చేశారు, నన్ను కన్క్లూడ్ చేయనివ్వండి. మీరు హలో చెప్పండి సార్, చెప్పండి కళ్యాణ్ గారు, చెప్పండి. మీరు క్యాపిటల్ గెయిన్స్ అన్నారు మేడం. అసలు క్యాపిటల్ అనేది గ్రోత్ ఉంటేనే మన గెయిన్స్. 5 ఏళ్ళ నుంచి క్యాపిటల్ సంపత్తి వీళ్ళు ఎక్కడ నిజమయ్యారు మేడం? క్యాపిటల్ గెయిన్స్ మీకు క్యాపిటల్ గెయిన్స్ దాని మీద కాదు, క్యాపిటల్ ఉంటే కాదు, రైతులకు ఇచ్చారు క్యాపిటల్ గెయిన్స్. మీరు అర్థం చేసుకోవాలి. చూసి చూడండి
సమర్పించారు. అప్పుడు ఈ పరిస్థితి కొంత మీరు తెలుసో తెలియకో కారణమయ్యారన్నది వారి పాయింట్. రైతులు అది కాదని చెప్తున్నాను కదా, రైతులందరూ కూడా ఆల్రెడీ బెనిఫిట్ పొందేశారు. దాని మీద నష్టపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయిన మాట వాస్తవం. బీజేపీ ముందు పోరాడింది. రైతులు బెనిఫిట్ పొందలేదు మేడం. రైతులు మంచి రేటుకి వాళ్ళ భూములు అమ్ముకోగలిగినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి వాళ్ళకి. ఆ రాజధాని చంపేసి అక్కడ భూములు అమ్ముకోవడం కోసం అడగలేదండి, దయచేసి అర్థం చేసుకోండి సార్. నేను ఆ ప్రాంత రైతుని. మేము భూములు అమ్ముకోవడానికి కోసం మా యొక్క జాగాలు ఇవ్వాల. ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్రానికి ఒక రాజధాని ఇవ్వడం కోసం ఇచ్చాం. వాళ్ళు మేము భూములు మేము ఆశించలేదు. క్యాపిటల్ గెయిన్స్ ఎవరన్నా అక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి బెనిఫిట్ పొందడం కోసం ఈ క్యాపిటల్ గెయిన్స్ పేపర్ మీద ఇచ్చేస్తే రైతుల జీవితాలు బాగుపడి అనుకుంటే అంతకన్నా పోలీస్ స్టేషన్ కూడా లేదు మేడం. రైతులు ఏమి ఇబ్బంది పడ్డారని చూశాను మేడం. వాళ్ళ జీవితాలు అంత తారుమారని తెలుసు. వీటన్నిటికీ ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి కారణం అయితే మౌనంగా చూడటం వల్ల బీజేపీ కూడా కారణము. దాన్ని వాళ్ళు చెప్పుకోవాలి. దాన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు అవకాశం దొరికింది. వాళ్ళు చిత్తశుద్ధితో కనుక పనిచేసి బీజేపీ ప్రజలు ఎందుకు ఆదరించారండి? జయప్రకాష్ గారు, సంజీవ్ రెడ్డి గారు, నిలేపాలెం విజయ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తున్నాను.